శుభములు కలుగు నీకు. అమ్మా 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 ఏంటమ్మా నేను చెప్పకుండా బయటికి వెళ్ళానని కోపంగా ఉందా? సారీ అమ్మా, ఐఎమ్ వెరీ సారీ. ఏం చేయను, నా మూడంతా ఆఫ్ అయిపోయింది. అందుకే అలా బయటికి వెళ్ళొచ్చాను. రామా భోంచేద్దాం. అమ్మా ప్లీజ్ అమ్మా. నేను వెళ్ళింది నా బాధని కంట్రోల్ చేసుకోవడానికి, నిన్ను బాధ పెట్టాలని కాదు. నువ్వు నా మీద కోపడి నన్ను చూడకుండా ఉంటే నేను తట్టుకోలేనమ్మా. నా పుట్టినరోజున జరిగిన అవమానం కంటే, పుట్టినరోజు ఆపుకోవడం కంటే నువ్విలా ఉండడమే నన్ను ఎక్కువగా బాధను కలిగిస్తుంది. నువ్వు మా మీద కోప్పడి మాట్లాడటం మానేసిన క్షణమే మేము చచ్చిపోతాం. అమ్మా నువ్వేడుస్తున్నావేంటి? అమ్మా చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కళ్ళలో నీళ్ళా? ఎప్పుడు ప్రేమగా చూసి నీ కళ్ళలో నీళ్ళేంటమ్మా? అమ్మా చెప్పమ్మా. బయటికి వెళ్ళిపోయి నేను ఎంత బాధ పెట్టానా అమ్మా? అయ్యో, నేనెంత పెద్ద తప్పు చేశాను అమ్మా. అమ్మా నన్ను క్షమించమ్మా, ప్లీజ్ అమ్మా. నేను ఇంకెప్పుడు నీకు చెప్పకుండా బయటికి వెళ్ళనమ్మా. నీతో మాట్లాడకుండా అలా అలా పక్కకు కూడా వెళ్ళిపోనమ్మా, ప్లీజ్ అమ్మా. వాళ్ళు మీ కన్నవాళ్ళు కాదు అమ్మా. వాళ్ళు మీ కన్నవాళ్ళు కాదు అమ్మా. అమ్మా 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 అమ్మా, ఎన్నిసార్లు పిలుస్తావు? ఎన్నిసార్లు నా గుండెని చిత్రం చేస్తావు? నువ్వు నా కడుపున పుట్టినప్పుడు ఎందుకు నన్ను అమ్మ అని పిలుస్తున్నావు? అమ్మా అమ్మా వద్దు, నువ్వు నన్ను అలా పిలవద్దు. నేను నిన్ను కనలేదు, నువ్వు నాకు పుట్టలేదు. నిన్ను కన్న తల్లి నా చెల్లి నేను కాదు. అమ్మా నాకు నీకు మధ్య పేగు బంధం లేదు. దయచేసి ఇంక నన్ను అమ్మ అని పిలవకయ్యా. అమ్మా ఏంటమ్మా ఇది? ఏమైందమ్మా? అయ్యో, నువ్వు నన్ను అలా పిలవకురా, నేను భరించలేను. నువ్వు ఆ మాట అనకమ్మా, నేను ఇప్పుడే చచ్చిపోతాను. వికీ, నిన్ను అమ్మ అనలేని మరుక్షణం నేను నిజంగానే చచ్చిపోతానమ్మా. వికీ వద్దు, నువ్వు అలా అనకు. నువ్వు చచ్చిపోతే నేనెలా బ్రతకగలనురా? మరి నన్ను అమ్మ అని పిలవద్దని ఎందుకు అంటున్నావు అమ్మా? నేను చేసిన ఈ చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేస్తున్నావు? నేను నిన్ను అమ్మ అని పిలవద్దంది నీ మీద కోపంతో కాదు. నువ్వు అలా అనుకొని బాధపడకు. నీ బాధను చూసి నేను తట్టుకోలేను. నా మీద కోపంతో కాదా? నువ్వు నన్ను అమ్మ అనొద్దు అంది నా మీద కోపంతో కాదా? మరి 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 ఇంకెందుకమ్మా? అమ్మా చెప్పమ్మా, ఎందుకు నన్ను ఇంత ఏడిపించావు? నువ్వెందుకు ఇంత బాధపడ్డావు? చెప్పమ్మా, ఏం జరిగింది? ఏం లేదు విక్కీ. నేను ఇంట్లో లేనప్పుడు ఏదో జరిగింది. చెప్పమ్మా, ఏం జరిగింది? ఏం లేదు. అమ్మా చెప్పకపోతే నా మీద ఒట్టే. చెప్పమ్మా, ఏం జరిగింది? ఏ నాన్నా, నేను నీ తల్లిని కానా? నువ్వు నువ్వు నా బిడ్డవి కాదా? ఎవరన్నారమ్మా మాట? ఏ నా కడుపున నువ్వు పుడితేనే అమ్మ అవుతానా? కడుపులో పెట్టి పెంచుకుంటే అమ్మని కాలేనా? 23 ఏళ్లుగా పెంచుకున్న ప్రేమ
అమ్మ ప్రేమ కాకుండా పోతుందా? ఏం జరిగిందమ్మా? నాకు పుట్టిన బిడ్డ ఏడుపు కూడా నా చెవులకి చేరకుండానే ఆ పసి రూపం నా కళ్ళ పడకుండానే తనని ఆ దేవుడు నాకు దూరం చేశాడు. అందుకే ఆ బిడ్డ పుట్టినప్పుడు నేను తల్లి నవ్వలేదు. నువ్వు నన్ను అమ్మా అని పిలిచిన క్షణం అమ్మనయ్యాను. ఆ క్షణం నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, ప్రతి దిశై నీలో కసే దిశై అడుగేసై మిసైలునా. చూడు కమల, అరుంధతి రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి క్షణం బిజినెస్ బిజినెస్ అంటుంది తప్ప తనకి వేరే ఆలోచనే లేదు. ఎలా ఉంటుందండి జీవితంలో దెబ్బతిన్న పిల్ల? కనీసం ఈ వ్యాపకంలోనైనా పడి ఇలా సుఖంగా ఉంది. లేకపోతే చూసారుగా ఆంధ్రాలో ఎలా ఉండేదో. ఒక్క రోజు కూడా సరిగ్గా మనతో మాట్లాడిన పాపాన పోలేదు. उसके लिए ब्रेक even also I can accept. ఓకేనా? అలాగే మేడం. ప్లీజ్. ఓకే మేడం. అరుంధతి ఈ బిజినెస్లో పడిన తర్వాతైనా కొంచెం తేరుకుని నలుగురితో మాట్లాడుతుంది. కరెక్టేనమ్మా, కానీ అక్క సంతోషం తిరిగి ఎవరు తీసుకొస్తారు? అదే కదా మనందరి బాధ. ఆవిడలా నవ్వుతూ ఉంటే మనకి కూడా ప్రశాంతంగా ఉంటుంది. తనలా బాధపడుతూ ఉంటే తనని సంతోషపెట్టలేక మనం కూడా బాధపడుతున్నాం. ఇలా ఎంతకాలమో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. అమ్మా విన్నారా వాడేమని పిలిచాడో? వాటర్. అమ్మా నన్నేమని పిలిచావు నాన్న? అమ్మా మంచినీళ్ళిచ్చాడు, అమ్మ అని పిలుస్తున్నాడు. ఇది మళ్ళీ పిలు నాన్న. అమ్మా ఏమని పిలిచావు? మళ్ళీ పిలు. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని అమ్మని పిలిచావా నన్ను? మళ్ళీ మొదలవ్వని. చాలా రోజుల తర్వాత అరుంధతి ముఖంలో వెలుగు కనిపిస్తుంది. దానికి కారణం విక్కీనే. అరుంధతి ఏమైపోతుందో అనుకున్నాం, కానీ పసిబిడ్డ వల్ల అరుంధతి కళ్ళల్లో జీవం కనిపిస్తోంది. ఎంత
ఎంత బాగుందిరా నువ్వు పిలుస్తుంటే అమ్మా అని. ఆ? ఇది గేమ్ ఆడదామా? రెడీ? వీణా, ఈ సంతోషాన్ని ఇలాగే ఉంచుదాం. నీ కొడుకు విక్కీ అరుంధతిని అమ్మా అని పిలిచాడని నువ్వేమీ అనుకోవద్దు. అదేంటి నాన్న, నా అక్క బాగుంటే అంతకంటే కావాల్సిందేముంది? విక్కీ నాకే కాదు, అక్కకు కూడా కొడుకే. మళ్ళీ ఆడదామా? మళ్ళీ ఆడదామా? మళ్ళీ ఆడతాం. నానా విక్కీ, నెక్స్ట్ బర్త్డేకి నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. నీకో గిఫ్ట్ కొనిస్తాను, సరేనా? నా మంచి విక్కీ. ఏంటక్క, ఇద్దరిని నీ దగ్గరే ఉంచేసుకున్నావు, నాకొక్కరిని కూడా ఇవ్వవా? ఇవ్వను. వీళ్ళిద్దరూ ఎప్పటికీ అరుంధతి అమ్మ దగ్గరే ఉంటారు. అంతే కదా విక్కీ? ఇదిగో విక్కీ ఒప్పేసుకున్నాడు. వాడు ఒప్పుకున్నాడా లేదా మీరే ఒప్పించారా వదినా? వీణా జాగ్రత్త, మీ అక్క ప్రేమ చూస్తుంటే వాళ్ళనింకా నీ దగ్గరికి కూడా రానిచ్చేలా లేదు. ప్రేమ ఒకేలా ఉన్నప్పుడు నా పిల్లలు ఏ తల్లి దగ్గరుంటే ఏంటి రతన్? నా పిల్లలు అక్కని అమ్మ అంటుంటే వినడానికి ఎంత బాగుందో తెలుసా? అయినా నా పిల్లలు నా దగ్గర కంటే నా అక్క దగ్గర ఉంటేనే ఎక్కువ హ్యాపీగా ఉంటున్నారు. తన దగ్గర పెరగనివ్వు రతన్, తప్పేముంది? ఏంటి, అక్క చెల్లెలు ఇద్దరు ఒకటైపోయారా? ఇప్పటి వరకు ఇద్దరి తల్లుల దగ్గర పిల్లలు పెరిగినట్టు చరిత్రలో లేదు. ఒకరికి దగ్గరైతే ఇంకొకరికి దూరం అవుతారంట, తెలుసా?
మంచి కూతుర్ని అనిపించుకోలేకపోయాను. ఓ మంచి భార్యను అవ్వాలని కలలు కన్నాను. కృష్ణమ్మ వాళ్ళు అవ్వనివ్వలేదు. ఆ పేగు బంధం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు నేను మంచి తల్లిని కూడా కాలేనని నాకు అర్థమైంది. కానీ నువ్వు నన్ను అమ్మా అని అన్నప్పుడు మాత్రం సర్వం కోల్పోయాననుకున్న నాకు మాతృత్వం మాత్రం నాలో మిగిలే ఉందని అనిపించింది. నేను అమ్మ నవ్వగలనన్న నమ్మకం వచ్చింది. నా చెల్లెలు చనిపోయాక నీ పిలుపేరా నన్ను అమ్మని చేసింది. నిన్ను నా కొండలకి హత్తుకొని నా ఒడిలో పెట్టుకొని లాలించి పాలించి పెంచి పెద్ద చేసుకుంటే ఇప్పుడు నువ్వు నా బిడ్డవి కాదంటే, నేను నీ తల్లిని కాదంటే నేనెలా భరించగలను విక్కీ? అమ్మా, కన్న ప్రేమంటే ఏంటో మాకు తెలీదు. అమ్మ ప్రేమ మాత్రమే తెలుసు. కంటేనే అమ్మ అంటే మరి నువ్వేంటి? అసలు నిన్ను అమ్మని కాదని ఎవరన్నారు? ఆ హాసినియేనా? అమ్మా, ఆ రాక్షసి మెడలో తాలి కట్టిన పాపానికి అది నా మెడకు ఉరితాడుగా బిగుసుకుంది. నాకు ఊపిరాడకుండా వెలవెల ఆడిపోతున్నానమ్మా. దానివల్ల మీరెవ్వరూ ఇబ్బంది పడకూడదు. చెప్పమ్మా, ఆ రాక్షసిని నేముందో చెప్పు. చెప్పమ్మా. వాళ్ళు మీ కన్న వాళ్ళు కాదు. మీకు పిల్లలు లేరు కాబట్టి ఆ ప్రేమ ఎలా ఉంటుందో మీకు తెలీదు. మీ చెల్లెలికి పుట్టిన వాళ్ళని పెంచుకుంటూ పిల్లల్ని కంటే ఎలా ఉంటుందో అని ఫీల్ అవుతూ వాళ్ళని ప్రేమిస్తున్నానని ముసుగులో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ అదే కన్న ప్రేమ అనుకొని మురిసిపోతున్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్ను ఇంతలా బాధ పెట్టిన మనిషిని, నీ కళ్ళల్లో ఇంత బాధని నేను చూడలేదమ్మా. నన్ను వదలమ్మా. వికీ, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. వేరే ఎవరి గురించో ఆలోచించి నువ్వు బాధ పెట్టుకోవద్దు. అమ్మా, నాకు నీ కళ్ళల్లో సంతోషం ముఖ్యం, అంతే. వికీ, వికీ, వికీ. ఎందుకు కాల్ చేసింది? ఎందుకు కాల్ కట్ చేసింది? మళ్ళీ చేద్దాం. ఎందుకు కాల్ చేస్తున్నావు? కట్ చేస్తున్నాను కదా. అదే ఎందుకు కట్ చేయడం? దేని గురించి కాల్ చేస్తున్నాను కూడా తెలుసుకోకుండా? నాకేం చేయనక్కర్లేదు, నాతో ఏం మాట్లాడక్కర్లేదు. హాసిని, నేనేం చేశానని నన్ను కొట్టాలనుకోవాలి? వాళ్ళేం చేయకుండా నేను వాళ్ళని అంటున్నానా? హాసిని, నా మాట విను. నేనేం వినను. తప్పు చేసిన వారు పెద్దేమీ తెలియని అమాయకుడిలాగా సంతోషంగా బర్త్డే పార్టీలు చేసుకుంటుంటే మనం బాధపడుతూ చూస్తూ కూర్చోవాలా? వాడికి శిక్ష పడద్దా? వాడిని ఏడిపించొద్దా? వాడిని ఏడిపించాలనుకోవడం తప్ప? హాసిని, అమ్మ ఏం చెప్పినా ఏం చేసినా మన మంచికే చేస్తుంది. అక్కర్లేదు, నాకు మీరేం మంచి చేయక్కర్లేదు. నన్ను వేరు చేసి తీసుకొచ్చి ఈ ఇంట్లో పడేశారు కదా, ఇంకెందుకు మీరు నా గురించి పట్టించుకుంటారు?
నా మంచి నేను చూసుకుంటానులే. ఇదిగో నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే కొట్టిస్తాను. ఆవిడ గారు కొట్టాలనుకుంది, నువ్వు కొట్టి చూపించు. అది కాదు హాసిని, అసలు నువ్వక్కడ ఎలా ఉంటున్నావో వాళ్ళు నిన్ను ఏమంటున్నారో అనే భయం ఉండబట్టే కదా అమ్మ నీ మీద కోప్పడింది. అది నువ్వు అర్థం చేసుకోకుండా. నేనేం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరే నాకు ఫోన్లు చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. హాసిని, నువ్వు మా అమ్మ గురించి మాట్లాడే ముందు మీ అమ్మ గురించి ఆలోచించుకో. మా అమ్మ గురించి ఏంటి ఆలోచించేది? మీ అమ్మ 4 ఆడపిల్లల్ని పెంచింది, అది కూడా అడుక్కునే స్టేజ్ నుంచి. ఎంతమందిని ముంచి, ఎంతమందిని మోసం చేసి, ఎంతమందిని తొక్కేస్తుంటే మీ అమ్మ మీ 4 ఆడపిల్లల్ని పెంచి తను ఓ బిజినెస్ పెట్టి ఊళ్ళో రేంజ్కి రాగలిగింది.